హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన న్యూ రెసిపీ గుమ్మడికాయ శనగపప్పు పాయసం అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి, అండ్ పాయసం కోసం ఘీ, అండ్ శనగపప్పు నానబెట్టినవి, గుమ్మడికాయలు పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకున్నవి, అండ్ పాలు, బెల్లం, అండ్ డ్రై ఫ్రూట్స్ అండి. బాదం కట్ చేసి పెట్టుకున్నవి, యాలకులు, లవంగం, పట్ట, మునక్క అండ్ జీడిపప్పు, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం. ముందుగా మనం ఒక బాణలిలో శనగపప్పు వేసి ఉడకబెట్టుకుందామండి. నేనైతే ఇక్కడ వాటర్ యూజ్ చేశానండి శనగపప్పు కోసం. ఇది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను వాటర్ దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఇది బాగా ఉడికిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసి, అండ్ ఇందులో నేను గుమ్మడికాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో నేను పాలు మిక్స్ చేసుకుంటానండి. ఎందుకంటే గుమ్మడికాయ ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి నేను పాలు వేడి చేసి పెట్టుకున్నాను. అవి ఇందులో మిక్స్ చేసి రెండు కలిపి బాగా బాయిల్ చేసుకుంటున్నానండి. ఒక 5 minutes 10 minutes అండి. బాగా ఉడికిపోయింది. స్మాషర్తో నేను బాగా స్మాష్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా వచ్చిందో స్మాష్ చేసిన తర్వాత. నేనైతే ఇంతకుముందు బెల్లం చూపించాను, కానీ షుగర్ వేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలి, ఆ షుగర్ బాగా కరిగిపోయేంత వరకు. నేను అందులో బెల్లం చూపించాను, కానీ ఇందులో నేను వేసుకునేటప్పుడు మాత్రం షుగర్ వేసుకుంటున్నానండి. అండ్ ఘీ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను నేను. బాగా మిక్స్ చేసుకునేసి బాగా కలిపెడుతూ ఉండాలండి, ఎందుకంటే మాడు పట్టేస్తుందండి. ఇలా బాగా గరిటె పెట్టి బాగా కలిపెడుతూనే ఉండాలండి, ఎందుకంటే కింద మాడు పట్టేస్తుంది. అండ్ తర్వాత ఒక గిన్నెని పెట్టుకునేసి అందులో నెయ్యి వేసుకోవాలండి. పాయసం పోపు కోసం అండి ఇది. నెయ్యి వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, లవంగం, పట్ట, చెక్క వేసుకునేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి గుమ్మడికాయ శనగపప్పు పాయసంలో ఇది వేసుకోవాలండి. ఇది వేసుకునేసి కలుపుకునేసి, కొంతమందికి వేడిగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి చల్లగా ఇష్టం ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ అండి ఈ రెసిపీ, గుమ్మడికాయ శనగపప్పు పాయసం.